గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. వైసీపీ నాయకుల విమర్శలను తీవ్రంగా ఖండించిన కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గం పట్టణం నందు వైసీపీ నాయకుల విమర్శలను కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకులు అగ్ని జ్వాలలతో మండిపడుతూ తీవ్రంగా ఖండించడం జరిగింది. నిన్నటి రోజు గత ప్రభుత్వంలో పనిచేసిన ఎంపీ అయిన తలారి రంగయ్య గారు మా ఎమ్మెల్యే అయిన తెలుగుదేశం పార్టీ కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన సురేంద్రబాబు సారు మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. మా సారు ఎలాంటి వాడో మాకు తెలుసు, కానీ మీరు అనవసరంగా మా ఎమ్మెల్యే సారు మీద కావాలనే బురద చల్లుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో 3,200 నుంచి 3,500 కోట్ల స్కామ్ అయితే మద్యం కుంభకోణం జరిగింది. అప్పుడు దీని గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఎంతోమంది ఆడవాళ్ళు తాలిబొట్లు తెగినాయి. మద్యం వాళ్ళు లోకల్ బ్రాండ్ తయారు చేస్తున్నారు. ఆ లోకల్ బ్రాండ్ మద్యం తాగడం వల్ల అమాయకమైన ఆడవాళ్ళ జీవితం తాలిబొట్లు తెగి ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు? మగవాడి సపోర్ట్ లేకపోతే ఆడవాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? అలాంటి మద్యాన్ని గత ప్రభుత్వమైన వైసీపీ తయారు చేయబట్టే కదా. అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? లోకల్ బ్రాండ్ను తయారు చేశారు. ఇతర దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ మద్యం బ్రాండ్ ఎక్కడ లభించదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 2019 నుంచి 2024 గత వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే అమ్మడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్న పాలకులు దీన్ని నివారించలేకపోవడానికి కారణం చెప్పండి రంగయ్య సార్. ఇది మీరు అడగొచ్చు కదా, ఇలాంటివన్నీ ఎందుకు అడగలేకపోతున్నారు? అలాగే ఐటీ సలహాదారుగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు దీనంతటికీ మూల సూత్రం. డబ్బుల రూపంలోనే తీసుకునేవాళ్ళు. ఫోన్పే కానీ యూపీఐ కానీ ఇలాంటి పేమెంట్స్ అయితే చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే ట్యాక్స్ చూపించాలా, గవర్నమెంట్కి సమాధానం చెప్పుకోవాలి. ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కు చేరేవి. దాదాపు ఆ డబ్బు అంతా తీసుకొని బంగారం మరియు భూముల మీద పెట్టుబడి పెట్టారు. అలాగే మద్యం దుకాణాల్లో ఉన్నప్పుడు టీచర్లు పవిత్రమైన బడుల్లో పాఠాలు చెప్పుకున్న టీచర్లని మద్యం షాపుల ముందు లైన్లో చూసుకోవడానికి నిలబెట్టారు. ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ఇది ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. పవిత్రమైన పాఠశాలలో విద్యార్థులకు చదువు బోధన చేసిన టీచర్స్ని లైన్లో ఎందుకు నిలబెట్టారు? ఇలా ఒకటి కాదు, చాలా చాలా చేశారు. ఎంతోమంది ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు. ఇవన్నీ తెలియదా మీకు అప్పుడు? కానీ ఏ ఎమ్మెల్యే మాకు ఇంత అభివృద్ధి అయితే జరగలేదు. చాలామందిని చూసాము, ఎమ్మెల్యేలు చూసాం, ఎంపీలు చూసాం, చాలామందిని చూసాం. ఎక్కడా కూడా మాకైతే అభివృద్ధి కనపడలేదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి కళ్ళతో ప్రత్యక్షంగా కనపడతా ఉంది. దయచేసి మీ అసత్య ఆరోపణలు మానుకొని మా సురేంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించాలని సవినీయంగా కోరుకుంటున్నాను. మాజీ ఎంపీ తలారి రంగయ్య గారు మా కళ్యాణదుర్గం శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు గారి పైన తరచూ విమర్శలు చేస్తూ ఉంటాడు. ఆయన ఎందుకు ఆ విమర్శలు చేస్తూ ఉంటే తన ఉనికి కోసం, రాజకీయ ఉనికి కోసం ఈ విధమైనటువంటి పాటలన్నీ పడుతూ ఉంటాడు. ఏం సబ్జెక్ట్ ఏమీ లేదు, ఆయన ఏం మాట్లాడితే అదే సబ్జెక్ట్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన మాట్లాడతాడు. ఈ లిక్కర్ ముఖ్యంగా ఇప్పుడు ఎక్సైజ్ అబ్కారీ శాఖ నిబంధనల మేరకే ఇది లిక్కర్ అమ్మకాలు అనేది జరుగుతూ ఉంటుంది. ఎక్సైజ్ శాఖ అక్కడ ఏదైనా నువ్వు రిపోర్ట్ చేస్తే తప్పులు జరిగిందని నువ్వు భావిస్తే అక్కడ రిపోర్ట్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ తరఫున ఎంక్వైరీ చేసి ఇది నిజమా కాదనేది తేలుస్తారు. ప్రాపర్ ఛానల్ అనేది తెలిసినా కూడా నువ్వు ఇక్కడ ప్రజల్లోకి వచ్చి డబ్బు ఎక్కువ తీసుకున్నారు అది ఇదని టెక్నికల్గా దాన్ని ఫోన్పే చేయడం, మా సోదరుడు నీలాస్వామి చెప్పినట్లు ఫోన్పే చేయడం, మళ్ళీ వెనక్కి తీసుకోవడము, ఈ విధంగా చేసి ప్రజల్ని మభ్యపెట్టి తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకోండి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జే బ్రాండ్ల పేరుతో అన్నీ ఇష్టానుసారము అమ్మేవాళ్ళు. అంటే నాటు సారా కన్నా అధ్వానంగా ఉండేటివి అవన్నీ. ఏమాత్రం నాణ్యమైనటువంటి మద్యం కాదు. అటువంటి మద్యాన్ని 50 రూపాయలు విలువ చేసే మద్యం చీప్ లిక్కర్ని 120 రూపాయలు, 110 రూపాయలు ఇట్లా అమ్మేవాళ్ళు. మళ్ళీ దాన్ని ఎందుకు మీరు ఈ విధంగా అమ్ముతున్నారంటే ప్రజలపైన భారం వేస్తే స్వచ్ఛందంగా తాగడం మానుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేస్తున్నామని వెకిలి మాటలు మాట్లాడి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అబ్కారీ విధానాన్ని ఆయన లోపభూయిష్టమని ప్రశ్నించడము ఆయన స్థాయికి తగదని ఈ సందర్భంగా ఆయనకు తెలియజేస్తున్నాను. మా ఎమ్మెల్యే గారు మద్యము కొనుగోలు ద్వారా వచ్చినటువంటి అమ్మకాల ద్వారా వచ్చినటువంటి
డబ్బులతో విగ్రహాలకి ఇతరత్ర దాన ధర్మాలకి ఇస్తారంటే చెప్తున్నా. ఆయనకి అటువంటి దుస్థితి ఇంతవరకు పట్టలేదు. ఇక చరిత్రలో నభూతో నా భవిష్యత్తే. ఆ రకంగా ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తన సొంత డబ్బులు వెచ్చించి బీదా సాధులకు ఇస్తూ విరాళాలు ఇస్తూ దాన ధర్మాలు చేస్తున్నారు. ఆయనే అంటాడు తరచూ ఆగర్భ శ్రీమంతుడు వారు మొదటి నుంచి ఆగర్భ శ్రీమంతులు కాబట్టే ఆయన ప్రజల బాగోగుల కోసం డబ్బులన్నీ ఈ విధంగా విరాళాలు ఇచ్చి ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. కళ్యాణదుర్గం శాసనసభ్యుల పనితీరుని మీరు ఈ విధంగా మాట్లాడటము మీ స్థాయికి తగదని ఇంకొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నిన్న మన కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష హోదా లేనటువంటి పార్టీకి రంగయ్య గారు సమన్వయ కార్యకర్తగా వ్యవహరించడం నుంచి ఈరోజు వరకు ఏదైనా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏదైనా అభివృద్ధి కార్యక్రమం గురించి చర్చిస్తారనుకుంటే ఎప్పుడు చూసినా ఎన్నిసార్లు ప్రెస్ మీట్ పెట్టినా ఎన్నిసార్లు మీడియా సమావేశం నిర్వహించినా ఆయన నినాదం ఏంటంటే బీరు బిర్యానీ. ఆ నినాదము బీరు బిర్యానీ గురించి తప్ప ఇంకోటి గురించి ఆలోచించడు ఆయన. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా ఉందంటే ఒక బీరు ఒక బిర్యానీ ఇచ్చేస్తే ఓట్లు వేసేస్తారులే, దాని గురించి మాత్రమే చర్చించి ఆ రోజుడికి బీరు బిర్యానీ తినేసి కాలం గడిపేద్దామన్నట్టు ఆలోచన తప్ప ఒక ఎంపీగా పనిచేసిన రంగయ్య గారికి అంతకన్నా ఆలోచన ఉండదని చెప్పి సందర్భంగా అందరికీ కొన్ని తెలియజేసుకుంటారు. మరి ఇదే విధంగా నిన్న ఆయన మద్యం మాఫియా అని చెప్పి రంగయ్య అంటున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఒక అభివృద్ధి పని ఏమైనా చేశారా? అభివృద్ధి పని ఏమైనా చేశారంటే ఒక మద్యం మాఫియా తప్ప, ఒక గంజాయి మాఫియా తప్ప, ఒక లిక్కర్ మాఫియా తప్ప, ఒక డ్రగ్స్ మాఫియా తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదని చెప్పి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. వాళ్ళు సంపాదించినటువంటి మద్యం మాఫియాలో 3,200 కోట్లు కొన్ని వేల మందికి తల్లికి వందనం ఇవ్వచ్చు. వాళ్ళు సంపాదించినటువంటి 3,200 కోట్ల రూపాయల్లో కొన్ని లక్షల మందికి పేదవాళ్ళకు ఇల్లు కట్టియచ్చు. వాళ్ళు సంపాదించినటువంటి మద్యం మాఫియా 3,200 కోట్ల రూపాయల్లో కొన్ని వేల కిలోమీటర్లు రోడ్లు వేయచ్చు. వాళ్ళు సంపాదించినటువంటి 3,200 కోట్ల రూపాయల్లో వృద్ధులకు కానీ పేదవాళ్ళకు కానీ వయసు లేకున్నటువంటి వాళ్ళకు కానీ అందరికీ కానీ పెన్షన్లు ఇచ్చి ఆదుకోవచ్చు. కానీ వాళ్ళు చేసింది ఏంటంటే 3,200 కోట్ల రూపాయలు సంపాదించుకొని కేవలం 175 సీట్లు కొట్టాలని చెప్పి ఒక దురబుద్ధి ఆలోచనలతో ఇష్టానుసారంగా సంపాదించి అందరికి కూడా డబ్బులు పంచి ఇష్టానుసారంగా వ్యవహరించడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎప్పుడు చూసినా కూడా సురేంద్రబాబు గారు మద్యం మాఫియా చేస్తారు. ఆయన మద్యం మాఫియా ఎందుకు చేస్తారంటే ఆయన చేసేది ఏంటిది? అభివృద్ధి చేస్తున్నారు. రంగయ్య గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ నిజంగా మీకు న్యాయం ధర్మం ఉంటే కనుక దమ్ము ఉంటే కనుక మీరు అమిలేని సురేంద్రబాబు గారు వేసినటువంటి తారోడ్ల మీద చర్చించండి. నిజంగా అమిలేని సురేంద్రబాబు సార్ గారు 50 లక్షల రూపాయలు ఇచ్చి పాలవాయి స్కూలు బిల్డింగ్ గురించి చర్చించండి. అమిలేని సురేంద్రబాబు సార్ గారు ఎప్పుడు లేని విధంగా ఎక్కడ లేని విధంగా 175 నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే తీసుకున్నటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని వచ్చి పేదలకు దండగా ఉండేటువంటి విషయాలు చర్చించండి. అంతేకాకుండా అమిలేని సురేంద్రబాబు సార్ గారు మా బ్రహ్మసంద్ర మండలంలో దాదాపుగా 50 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కన్నెపల్లి బ్రిడ్జ్ గురించి చర్చించండి. అంతేకాకుండా ఆయన సొంత డబ్బులు పెట్టి మహిళలకు వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళు నిలబెట్టే విధంగా చేసి వాళ్ళ జీవితాలను బాగుపడే విధానం గురించి చర్చించండి. అంతేకాకుండా అమిలేని సురేంద్రబాబు సార్ గారు కొన్ని వేల మందికి డిఎస్సి ఉచితంగా కోచింగ్ ఇచ్చి వాళ్ళ జీవితాలను బాగుపడే విధానం గురించి చర్చించండి. కానీ ఎప్పుడు చూసినా మద్యం బీరు బిర్యానీ తప్ప ఆలోచించకూడదని చెప్పి మీరు అలా చర్చించేది ఒక ఎంపీగా పని చేసినటువంటి వ్యక్తిగా మీకు అది అనర్హత అని చెప్పి సందర్భం మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా 2014 నుంచి 2019కి వాళ్ళు ఇచ్చినటువంటి కంపెనీ పేర్లు ఏంటంటే బూమ్, మైసూరు ప్యాలెస్, కింగ్స్ వెల్, తర్వాత బ్లాక్ బస్టరు, తర్వాత కింగ్స్ బారు, తర్వాత స్పెషల్ స్టేటస్, తర్వాత పోలవరం ప్రాజెక్టు, తర్వాత ప్రెసిడెంట్ మండలిలో ఇలాంటి చీపు లిక్కర్లు ఇచ్చి ప్రజలకు సంబంధించినటువంటి లివర్లు డ్యామేజ్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యల మంగళసూత్రం తెంపింది మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను సూటిగా తలే రంగయ్య గారిని ప్రశ్నించున్నాను. అంతేకాకుండా ఎప్పుడు చూసినా కూడా మద్యం మాఫియా కళ్యాణదుర్గంలో మద్యం మాఫియా. ఆయనకు సబ్జెక్ట్ లేదు. ఏదో విధంగా అమిలేని సురేంద్రబాబు సార్ బురద జల్లాలా, అమిలేని సురేంద్రబాబు సార్ గారు ప్రెస్ మీట్లు పెట్టి నా పేరు అమిలేని సురేంద్రబాబు సార్ నుంచి బయటికి వస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర కింద కూర్చున్నటువంటి వ్యక్తిని కొద్దిగా పైకి లేస్తాననేటువంటి ఆశ తప్ప అమిలేని సురేంద్రబాబు సార్ గారిని ఉపయోగించుకొని వాడి నోటి నుంచి పేరు తెప్పించుకొని
ఏదో ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కనీసం ఉనికిని కాపాడుకోవాలన్న ఆశయం తప్ప మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. నిన్న తల రంగయ్య గారు మాట్లాడుతూ ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇష్టానుసారంగా బెల్ట్ షాపులు పెడుతున్నారు, ఎంఆర్పీ కన్నా ధర కన్నా ఎక్కువ అమ్ముతున్నాం అని చెప్పి ఇష్టానుసారంగా ఆయన అబద్ధపు ఆరోపణలు శ్రీ ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారి మీద, ఎటువంటి లిక్కర్తో సంబంధం లేనటువంటి మన ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారి మీద ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తున్నారు. నేను ఈ మీడియా సమావేశం సందర్భంగా నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఏ ఎంఆర్పీ షాప్లో అయినా మద్యం ధర కన్నా ఒక్క పైసా కన్నా ఎక్కువ అమ్ముతున్నారా? మీడియా మిత్రులు కానీ ఇంకొకరు కానీ మీరు సడన్ ఇన్స్పెక్షన్స్ కానీ సీక్రెట్ ఇన్స్పెక్షన్ కానీ సడన్గా మీరు వెళ్ళి అందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. మద్యం సపోజ్ మద్యం రేటు 100 రూపాయలు ఉంటే 101 రూపాయలు తీసుకున్నా కూడా అదే అవినీతి రూపాయలే, 101 రూపాయలు తీసుకున్నా కూడా అదే అవినీతి సొమ్మే, అది అన్యాయమే. కానీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎక్కడ ఏ మద్యం షాపులో అయినా రంగయ్య గారు చెప్పినట్లు ఒక్కొక్క బాటిల్ మీద 30 రూపాయలు అని చెప్పి 40 రూపాయలు అని చెప్పి ఇష్టానుసారంగా ఒక ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి, ఒక గ్రేడ్ 1 ఆఫీసర్గా పనిచేసినటువంటి వ్యక్తి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజల మీద, అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ మీద ఇంత అన్యాయంగా, అక్రమంగా, ఆక్రోశంగా, ఇంత అధర్మంగా మాట్లాడడం న్యాయమేనా అని చెప్పి సందర్భంగా సూటిని తెలియజేసుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ గత 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఎంత భ్రష్టు పట్టించారో మనం చూసాం. కానీ ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏదో విధంగా అబాసుపాలు చేయాలని, అందులోనూ వైసీపీ వాళ్ళ రాజకీయ ఉనికి కోసం ఏదో 2 సంవత్సరాల పరిపాలన పైన ఏదో కార్యక్రమం చేస్తున్నారు. చేసుకోండి, అది మీ ఇష్టం. మమ్మల్ని ప్రశ్నించే ముందు మొట్టమొదటిగా మీ ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి వాస్తవాలు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. మీకు చేతనైతే వాటిపైన కూడా మీరు మాట్లాడండి. ఎందుకంటే గతంలో మనం చూసాం, కేవలం ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రమే నడిపారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆ మద్యం దుకాణాలు నడిపిన విధానంలో కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి, అందరికీ తెలుసు. ఎక్కడా కానీ డిజిటల్ పేమెంట్స్ కానీ ఫోన్పేలు కానీ ఎక్కడా లేవు, అంతా నగదు ద్వారానే జరిగింది లావాదేవీలు. మరి దాని అర్థం కాదా ఎవరికైనా? ఎందుకు నగదు లావాదేవీలు జరిగాయి? ఒకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇది. గత 5 సంవత్సరాల కాలంలో మద్యం కుంభకోణంలో ఏ విధంగా అవినీతి జరిగింది అనే దానికి మచ్చుకొని 2014 నుంచి 19 వరకు దాదాపు 3200 నుండి 3500 కోట్ల వరకు మద్యం కుంభకోణం జరిగిందనేసి సిట్ దర్యాప్తులో తేలింది. అలాగే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ దానిపైన పూర్తి విచారణలు నిగదీల్చి వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు ఎంతోమంది అరెస్ట్ చేసి వాళ్ళ పిఏలు వాళ్ళు అందరూ కూడా జైల్లో మగ్గుతున్నారు. కొంతమంది బెయిల్ వచ్చింది, ఇంకా కొంతమంది జైల్లోనే ఉన్నారు. నిజంగా దాంట్లో తప్పు లేకపోతే, మీరు చేయకపోతే ఈడీ కావచ్చు, సిట్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు ఆధారాలతో సహా కోర్టుకి సబ్మిట్ చేస్తాయి? ఎందుకు వీళ్ళు ఇన్ని రోజులైనా జైల్లో ఉంటారు? నిజంగా తప్పు లేకపోతే నీకు తొందరగా బయటికి బెయిల్ మీద ఏదో రకంగా వచ్చేవాళ్ళు కదా. వాస్తవాలు ఆధారాలు ఉన్నాయి కాబట్టి దాని గురించి మాట్లాడమంటే మీరు మాట్లాడరు. ఎందుకంటే మీరు తేలుకుట్టిన దొంగలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి లేదు. మరీ ఎంత దారుణం అంటే మద్యాన్ని మేము నిషేధిస్తామని చెప్పి రేట్లు ఎక్కువ పెట్టి, అది సంబంధం లేని బ్రాండ్లు, బూమ్ బూమ్ అంటారు. అసలు ఆ పేర్లు చెప్పాలంటే చాలా అధ్వానంగా ఉంటాయి. అటువంటి బ్రాండ్లు తెచ్చి ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడింది మీరు కాదా? మీ ప్రభుత్వ హయాంలో ఎంతోమంది తాలిబొట్లు తెగింది వాస్తవం కాదా? వాటి గురించి మాట్లాడమంటే మాట్లాడరు. ఎందుకంటే మీరు నిజాయితీ పరులు కాబట్టి మీరు మాట్లాడరు. ఇక్కడ ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ పైన, ఎన్డీఏ ప్రభుత్వం పైన, ఎమ్మెల్యే గారి పైన బురద జల్లాలనే ఆలోచనతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. గతంలోన ఎవరినైనా అడగండి, చీప్ లిక్కర్ ఎంత ఉండేది? దాదాపుగా 180-200 రూపాయలు. అదేవిధంగా మిగతా బ్రాండ్లు ఏవైనా రెగ్యులర్గా తాగే బ్రాండ్లు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కట్లే. అన్నీ కొత్త కొత్తవి, అసలు పేర్లు సంబంధం లేకుండేటివి పెట్టేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడింది మీరు కాదా? మీరా వచ్చి ఈరోజు మాట్లాడేది? నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వాటిపైన మాట్లాడండి. దానికి కావాలంటే సమాధానం చెప్తాం. కానీ అనవసరమైన లేనిపోయిన ఆరోపణలన్నీ మానుకొని మీ ఉనికి కోసం చేయాలనుకుంటే ఎన్నో ఉండే దాని గురించి మాట్లాడుకొని మీరే బురదలో కూరుకుపోయి ఇంకొకరి మీద బురద జల్లే కార్యక్రమం చేయడం అనేది మంచి పద్ధతి కాదనేసి ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ తెలియజేస్తున్నారు.